హలో ఫుడీస్, నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గాస్ పాకశాల. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ హెల్తీ కర్రీ చూపిస్తున్నానండి. అస్సలు తీయగా లేకుండా ఎవరైనా నచ్చకపోయినా సరే తింటారండి, అంత బాగుంటుంది. క్యారెట్ మూంగ్ దాల్ పొరియలండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా 3 టేబుల్ స్పూన్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ అవ్వకూడదండి, మీడియంగా కుక్ చేసుకుని డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి వేసేసుకోవాలండి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 నుంచి 3 ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజు 1 ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పుని వాష్ చేసుకుని వేసేసుకోవాలండి. పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలన్నమాట. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరిని వేసుకోవాలండి. కొబ్బరి అనేది ఆప్షనల్, కానీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. నేను కారాన్ని ఆల్రెడీ పచ్చిమిర్చి రూపంలో వేసేసుకున్నానండి. ఇంకా కారం వేయవసరం లేదు, జస్ట్ నేను కలర్ కోసం మాత్రమే కారం వేసాను అనమాట. ఇలా ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోవాలండి. ఆ వాటర్ కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ అయిపోవాలండి, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఈ స్టేజ్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ పొరియల్ని పప్పు, రసం, సాంబార్, పప్పుచారు దేనిలోకైనా తీసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుంది. టైం ప్రాసెస్ కూడా చాలా తక్కువ అనమాట. సో చూసారు కదా, క్యారెట్ మూంగ్ దాల్ పొరియల్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. ఇష్టం లేకపోయినా సరే ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాకశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆగండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.